ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పసి ఫుడ్స్. ఈరోజు పెళ్ళిళ్ళలో వండేటటువంటి మసాలా ములంకాడ కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. రైస్లోకనే కాదు, చపాతీ, రోటీ లేదంటే వెజ్ బిర్యానీస్ అవి ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా ఇంట్లో. దానికి కూడా కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది, అంత బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇక ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా మసాలా దినుసులు అనేవి వేయించుకోవాలి. సో దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసుకున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చి వేరుశనగ గుళ్ళు అనేవి వేస్తున్నాను. లో ఫ్లేమ్లో ఇవి కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం కలర్ మారిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినటువంటి ఎండు కొబ్బరి కూడా వేస్తున్నాను. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 5-6 జీడి పలుకులు, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 స్టార్, 1 యాలిక, 3 లవంగాలు కూడా వేసి లో ఫ్లేమ్లో ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా వేగే విధంగా వేయించుకోవాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మాడినట్లయితే రెసిపీ మొత్తం కూడా పాడైపోతుంది, టేస్ట్ కూడా మారిపోతుంది. ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ వరకు గసగసాలు కూడా వేసి 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఎక్కువగా వేగనవసరం లేదు. ఇది పూర్తిగా చల్లారిపోనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వీటిని తీసుకుంటున్నాను. వీటిని ముందు ఫైన్ పౌడర్ చేసుకొని ఆ తర్వాత కొంచెం వాటర్ వేసి పేస్ట్లా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చేసుకోవాలి. మరీ థిక్గా కాదు, అలానే పల్చగా కాకుండా. ఇప్పుడు కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 5-6 పచ్చిమిర్చి చీలికలు, 1 రెమ్మ వరకు కరివేపాకు వేసి కరివేపాకు అనేది చిటపటమనేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఎక్కువగా వేయించిన అవసరం లేదు. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు అనేవి మిక్సీ జార్లో వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను. మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. కానీ కట్ చేసేటప్పుడు ఎంత చిన్న ముక్కలుగా ఉంటే గ్రేవీ అనేది అంత థిక్గా వస్తుంది. మీడియం ఫ్లేమ్లో కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉల్లిపాయ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పుడే తెంచింది అయితే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 2 మీడియం సైజ్ టమోటాలు అనేవి ప్యూరీ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని నూనె అనేది పైకి తేలేంత వరకు వేయించుకుంటేనే బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 2.5 టేబుల్ స్పూన్ వరకు కారం, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. కారం అనేది మీరు తినే కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగా కట్ చేసుకున్నటువంటి ములంకాడలు అనేవి వేస్తున్నాను. ఇక్కడ నేను మీడియం సైజ్ 2 ములంకాడ వరకు ఇలా కట్ చేసి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు, కానీ ఇలా ఉంటేనే రెసిపీకి బాగుంటుంది. ఇది కూడా మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా సిమ్లో పెట్టి ఉడికించుకోవటం వల్ల కర్రీ అనేది మాడిపోకుండా ములంకాడ అనేది లోపల వరకు ఉడుకుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత చూసారు కదా, ములంకాడ అనేది కొంచెం ఉడికినట్లు అనిపిస్తే ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి మసాలా అనేది వేస్తున్నాను. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అనేది నానబెట్టి ప్యూరీ అనేది తీసుకుంటున్నాను. మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. చింతపండు అనేది ఎక్కువగా తీసుకోకూడదు, చిన్న నిమ్మకాయ సైజులో తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా ఒకసారి కలుపుకొని సిమ్లో పెట్టి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు నూనె పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. అలా మగ్గించుకోవటం వల్ల మసాలా అంతా కూడా ములంకాడలకు బట్టి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మూత తీసి ఇందులో ఒక 50 ml వరకు వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను గ్రేవీ కోసం. ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసి మూత పెట్టుకొని మొత్తం అంతా కూడా బాగా కుక్ అయ్యేంత వరకు ఉంటే సరిపోతుంది. ఇక్కడ నాకు 5 to 10 మినిట్స్ అనేది పట్టిందండి కర్రీ అనేది ప్రిపేర్ అవడానికి. చూసారు కదా, ఆయిల్ అంతా కూడా పైకి తేలి చక్కగా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఫైనల్గా 2 టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర కూడా వేసి మరొకసారి కలుపుకోవాలి. కొత్తిమీర అనేది మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు, కానీ వేస్తే మాత్రం ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీగా పెళ్ళిళ్ళలో వండేటువంటి ములంకాడ మసాలా కూర అనేది రెడీ అయిపోయింది. రైస్లోకి బిర్యానీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.